గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు నేను మీకు సగం చెప్పి ఆపేసాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫ్రెష్గా మరి ఫస్ట్ నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. బాల్జానో-వైస్ట్రాస్ థియరం, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థియరమ్స్. స్టేట్ అండ్ ప్రూవ్ బాల్జానో-వైస్ట్రాస్ థియరం, బాల్జానో-వైస్ట్రాస్ theorem for sequences. బాల్జానో-వైస్ట్రాస్ థియరం ఫర్ సీక్వెన్సెస్ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే, సో బాల్జానో-వైస్ట్రాస్ థియరం ఏం చెప్తుందంటే, every bounded sequence have a convergent subsequence. సో బాల్జానో-వైస్ట్రాస్ థియరం ఏం చెప్తుందంటే, ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ హ్యాస్ ఏ కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్. ప్రతి బౌండెడ్ సీక్వెన్స్కి ఒక కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్ ఉందని చెప్తుంది. మనం ఏ బౌండెడ్ సీక్వెన్స్ తీసుకున్నా, సపోజ్కి మామూలుగా అయితే ఒక బౌండెడ్ సీక్వెన్స్ తీసుకున్నాం. సపోజ్కి సీక్వెన్స్ Sn డిఫైన్డ్ బై Sn is equals to -1 whole to the power of n. ఓకేనమ్మా? సో ఇక్కడ ప్రతి బౌండెడ్ సీక్వెన్స్కి ఇది బౌండెడ్ సీక్వెన్స్. ఎందుకు బౌండెడ్ సీక్వెన్స్ అంటే, ఇక్కడ సీక్వెన్స్ Sn ఏమవుతుందంటే, n బదులు 1 రాస్తే -1, 2 రాస్తే 1, -1, 1 సో ఆన్. ఓకేనా? సో ఇక్కడ Sn వాల్యూ -1కి +1కి మధ్యన ఉంది కాబట్టి ఇది బౌండెడ్ సీక్వెన్స్. ఓకేనా? దీనికి ఒక సబ్ సీక్వెన్స్ తీసుకున్నాం. ఇక్కడ సబ్ సీక్వెన్స్ ఏమవుతుంది దీనికి, -1, -1 సో ఆన్. అంటే సెట్ ఆఫ్ ఆల్ ఆడ్ టర్మ్స్ S2n -1, ఇవి ఆడ్ టర్మ్స్ S1, S3, S5, S7 ఇవన్నీ సెట్ ఆఫ్ ఆల్ ఆడ్ టర్మ్స్. S2n -1 ఎప్పుడు 1 రాస్తే S1, S3, S5 అలాగే ఇవన్నీ -1 ఇది ఒక సబ్ సీక్వెన్స్. అప్పుడు లిమిట్ ఎంత అవుతుంది, లిమిట్ S2n -1 అవుతుంది. అంటే లిమిట్ ఉందా లేదా అంటే, దీని యొక్క సబ్ సీక్వెన్స్కి లిమిట్ ఉంది కాబట్టి కన్వర్జెంట్ అవుతుంది. అదే థియరం. ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ హ్యావ్ కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్. కన్వర్జెంట్ అంటే అర్థం ఏంటి, లిమిట్ ఉండాలి. దీనికి సబ్ సీక్వెన్స్ తీసుకున్నాం S2n -1 అంటే ఆల్ ఆడ్ నెంబర్స్ తీసుకున్నాం. ఓకేనమ్మా? ఆడ్ నెంబర్స్ తీసుకున్నాము, బేస్ సంఖ్యలు తీసుకుందాము. సో S2n -1 సో ఆన్. అర్థమైందమ్మా? సో ఇక్కడ లిమిట్ అంతా -1. సో కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్ ఉందా లేదా, ఇదే థియరం. అదే బాల్జానో-వైస్ట్రాస్ థియరం. దాన్ని మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ ముందు బౌండెడ్ సీక్వెన్స్ తీసుకుందాము. లెట్ us consider sequence Sn be the bounded sequence. Sequence Sn be the bounded sequence. సీక్వెన్స్ Sn ఒక బౌండెడ్ సీక్వెన్స్ తీసుకున్నాం. మనం ఏం ప్రూవ్ చేయాలి, ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్. మనం ఏం ప్రూవ్ చేయాలమ్మా, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్. దీనికి ఒక సబ్ సీక్వెన్స్ తీసుకున్నాం, సీక్వెన్స్ Snk. అంటే ఏంటి, సీక్వెన్స్ Snk ది సబ్సీక్వెన్స్ ఆఫ్ సీక్వెన్స్ Sn కన్వర్జెస్ అని ప్రూవ్ చేయాలి. ఇది మనం ప్రూవ్ చేయవలసింది. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ సీక్వెన్స్ Snk అంటే అర్థం ఏంటి, ది సబ్సీక్వెన్స్ ఆఫ్ సీక్వెన్స్ Sn కన్వర్జెస్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనమ్మా? సో దీనికోసం మనం ఏం ప్రూవ్ చేసి సరిపోతుందంటే, సీక్వెన్స్ Snకి ఒక లిమిట్ పాయింట్ ఉందని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ సీక్వెన్స్ Snకి లిమిట్ పాయింట్ ఉందనుకోండి, సీక్వెన్స్ సబ్ సీక్వెన్స్ కదా లిమిట్ అవుతుంది. అంటే ఇక్కడ నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అది ఎలాగో. అంటే సీక్వెన్స్ Snకి నిన్న క్లాస్లో వింటే మీకు అర్థమవుతుంది.
సీక్వెన్స్ ఎస్ఎన్కి ఒక లిమిట్ పాయింట్ ఉందనుకోండి, దీని యొక్క సబ్ సీక్వెన్స్కి అది లిమిట్ అవుతుంది. చూడండి, సపోజ్కి సీక్వెన్స్ ఎస్ఎన్ డిఫైన్డ్ బై Sn is equals to -1 whole to the power of n అని ఒక సీక్వెన్స్ ఉంది. ఇప్పుడు మనం ఓ సీక్వెన్స్ రాసాం అనుకోండి, ఇది ఏమొస్తుందమ్మా -1 1 -1 1 -1 సో on. దీనికి లిమిట్ పాయింట్స్ ఏమవుతాయి? లిమిట్ పాయింట్స్ 2 లిమిట్ పాయింట్స్ ఉంటాయి. సో ఈ 2 లిమిట్ పాయింట్స్ ఏంటి? -1 ఒకటి 1 ఒకటి లిమిట్ పాయింట్స్, అవునా? అంటే ఒక బౌండెడ్ సీక్వెన్స్కి లిమిట్ పాయింట్ ఉందనుకోండి, దీని యొక్క సబ్ సీక్వెన్స్కి దీనికి ఒక సబ్ సీక్వెన్స్ తీసుకోండి. సీక్వెన్స్ S2n-1 అనేది దీనికి సబ్ సీక్వెన్స్ అవుతుంది. 2n- అంటే అర్థం ఏంటి? n రోజు 1 రాస్తే S1 S3 S5 S7 అంటే ఆడ్ నెంబర్స్ అన్ని తీసుకున్నాం, అది ఒక సబ్ సీక్వెన్స్. దీనికి ఏమొస్తాయి? దీనికి అన్ని -1 లేదు, -1 సో on. అంటే ఇక్కడ లిమిట్ ఏమవుతుంది? లిమిట్ S2n-1 =-1 అవుతుంది. అంటే దీనికి లిమిట్ అవుతుంది. చూసారా? అంటే ఇది కన్వర్జెంట్ అయింది. అంటే దీని అర్థం ఏంటి? ఒక సీక్వెన్స్కి కనుక లిమిట్ పాయింట్ ఉంటే దీని యొక్క సబ్ సీక్వెన్స్కి అది లిమిట్ అవుతుంది, అంటే కన్వర్జెంట్ అవుతుంది. అందువల్ల ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలంటే సీక్వెన్స్ ఎస్ఎన్కి ఒక లిమిట్ పాయింట్ ఉందని ప్రూవ్ చేయగలిగితే దీని యొక్క సబ్ సీక్వెన్స్కి ఏదో ఒక సబ్ సీక్వెన్స్కి అది కన్వర్జెంట్ అవుతుంది. ఆ వాల్యూ కన్వర్జెంట్ అవుతుంది సబ్ సీక్వెన్స్ ఖచ్చితంగా. ఇక్కడ -1 అనేది లిమిట్ పాయింట్, దీని సబ్ సీక్వెన్స్ అనేది లిమిట్ అయిపోయింది, అంటే కన్వర్జెంట్ అయిపోయింది, అవునా కదా? అదే అన్నమాట. అంటే ముందుగా మనం సీక్వెన్స్ ఎస్ఎన్కి ఒక లిమిట్ పాయింట్ ఉందని ప్రూవ్ చేయాలి. ఇది ఎగ్జాంపుల్ తీసుకుని ప్రూవ్ చేస్తాం, జనరల్గా ప్రూవ్ చేయాలి. ఎలాగో చూడండి. సో ఫర్ దిస్ దీనికోసం మనం ఏం చేయాలమ్మా? ఫర్ దిస్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ దీనికోసం మనం ఏం ప్రూవ్ చేయాలంటే సీక్వెన్స్ ఎస్ఎన్ హ్యాస్ ఏ లిమిట్ పాయింట్, హ్యాస్ అట్లీస్ట్ వన్ లిమిట్ పాయింట్, కనీసం ఒక లిమిట్ పాయింట్ అయినా ఉందని ప్రూవ్ చేయాలి. అట్లీస్ట్ వన్ లిమిట్ పాయింట్ ఉందని ప్రూవ్ చేయగలిగితే సరిపోతుంది. ఒకవేళ సీక్వెన్స్ ఎస్ఎన్ కనుక లిమిట్ పాయింట్ వస్తుంది అనుకోండి, ఏదో ఒక సబ్ సీక్వెన్స్కి ఆ పాయింట్ లిమిట్ అవుతుంది కాబట్టి సబ్ సీక్వెన్స్ కన్వర్జెంట్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక రేంజ్ సెట్. సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది ఏంటి? బౌండెడ్ సీక్వెన్స్. ఇప్పుడు మనం ప్రూవ్ చేస్తాం చూడండి. ఇప్పుడు సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది బౌండెడ్ కదా. సో సిన్స్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్, సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్ సీక్వెన్స్ అంటే అర్థం ఏంటి? లీస్ట్ వాల్యూ ఉంటుంది, హైయెస్ట్ వాల్యూ ఉంటుంది, దాని మధ్య ఉన్న వాల్యూస్ అన్ని సీక్వెన్స్ ఎస్ఎన్కి చెందుతాయి. అంటే దీనికి రేంజ్ సెట్ తీసుకుందాం. లెట్ T is equals to A1 A2 A3 so on AM be range set. ఒక రేంజ్ సెట్ తీసుకుందాం. రేంజ్ సెట్ అంటే ఏంటి? రేంజ్ సెట్ అంటే ఇప్పుడు S1 S2 S3 S4 S5 ఈ వాల్యూస్ అన్ని కడతాం కదా, ఆ వాల్యూస్ అన్ని ఒక సెట్లో రాస్తే దాన్ని రేంజ్ సెట్ అంటాం. అర్థమైందా? ఆ రేంజ్ సెట్ ఎస్ఎన్ బౌండెడే కాబట్టి, బౌండ్ అంటే అన్ని వాల్యూస్ మనం ఇన్ బిట్వీన్ ఉంటాయి కాబట్టి దాని వీటి యొక్క వాల్యూస్ S1 S2 S3 ఈ వాల్యూస్ మనం ఏమనుకున్నాం? A1 A2 A3 so on AM అనుకోండి. ఇది రేంజ్ సెట్, బి రాసుకోండి. ఇది రేంజ్ సెట్ అలాగా. సో ఇది రేంజ్ సెట్ తీసుకుందాం. ఇప్పుడు సీక్వెన్స్ ఎస్ఎన్కి లిమిట్ పాయింట్ ఉందని ప్రూవ్ చేయాలి. అంటే టీ అనేది రేంజ్ సెట్. టీ అనేది ఫైనైట్ అయినప్పుడు లిమిట్ పాయింట్ ఉందని ప్రూవ్ చేయాలి, టీ అనేది ఇన్ఫైనైట్ అయినప్పుడు కూడా లిమిట్ పాయింట్ ఉందని ప్రూవ్ చేయాలి. చూడండి నెక్స్ట్ స్టెప్లో, సపోజ్ టీ ఈజ్ ఫైనైట్. కేస్ 1లో మనం ఏం చేయాలంటే సపోజ్ టీ ఈజ్ ఫైనైట్. టీ అనేది ఫైనైట్ సెట్ అని తీసుకుందాం. టీ అనేది ఫైనైట్ అయినప్పుడు కూడా మనకి రేంజ్ సెట్ లిమిట్ పాయింట్ ఉందని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టీ అంటే ఏంటి? వాల్యూస్ S1 వాల్యూ, S2 వాల్యూ, S3 వాల్యూ. ఇక్కడ S1 అంటే ఫస్ట్ టర్మ్, S1 వాల్యూ వీటిలో ఏదైనా అవ్వచ్చు, S2 వాల్యూ వీటిలో ఏదైనా అవ్వచ్చు, S3 వాల్యూ వీటిలో ఏదైనా అవ్వచ్చు. మరి టీ అనేది ఫైనైట్ కాబట్టి వీటిలో ఉన్న వాల్యూస్ అవ్వాలి, ప్రతిదీ అవ్వాలి. సో దీన్ని మనం ఏం చేద్దామంటే కన్సిడర్ ఏ సెట్. సో కన్సిడర్ మనం ఏం కన్సిడర్ చేద్దామంటే కన్సిడర్ Ni
ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఐ అనే ఒక సెట్ తీసుకుందాం. ఎలా తీసుకుందాం? ఎన్ఐ ఈజ్ ఈక్వల్స్ టు n belongs to Z plus such that n belongs to Z plus such that Sn is equals to ai for 1 less than or equal to I less than or equal to m. ఇక్కడ a1 1 స్టార్ట్ అవుతుంది, a1 వాల్యూ, i వాల్యూ 1 తీసుకుంటే a1, 2 తీసుకుంటే a2, 3 తీసుకుంటే a3, అలా ఎంత వరకు తీసుకోవాలి? m వరకు తీసుకోవాలి. అందువల్ల 1 less than or equal to I less than or equal to m అన్నాం. తెలిసింది కదా? సో ఇప్పుడు ni అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చే ఈ సెట్లో ఏమన్నా అన్నీ ఉన్నాయి. m బదులు 1 తీసుకుంటే s1, i బదులు 1 తీసుకుంటే a1, s1 ఈక్వల్ టు a1 అవ్వచ్చు. n బదులు 2 తీసుకుంటే s2 అంటే సెకండ్ టర్మ్, i బదులు 1 తీసుకుంటే a1 అవ్వచ్చు. వీటిల్లో s1, s2, s3 ఏవైనా ఏ వాల్యూ అయినా అవ్వచ్చు, కానీ ఏదో ఒక వాల్యూ అవ్వాలి, ఫైనల్ కాబట్టి. తెలిసిందిరా? సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో వేర్ ni ఈజ్ ది ఇండిసెస్ ఆఫ్ స్మాల్ n ఫర్ సో ఇక్కడ ni అనేది ఏంటి? వాల్యూస్ s1, s2, s3 వీటి యొక్క వాల్యూస్ మనం niలో తీసుకుంటాం, ni సెట్లో. అంటే ఈ సెట్లో అన్నీ ఏముంటాయి? సెట్ ఆఫ్ ఆల్ టర్మ్స్ ఉంటాయి, టర్మ్స్ ఆఫ్ ఎస్ఎన్ యొక్క టర్మ్స్ అనేది దీంట్లో ఉంటాయి అన్నమాట. అర్థమైందా? సో ఇప్పుడు యూనియన్ తీసుకున్నాం అనుకోండి, యూనియన్ ఆఫ్ ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to m ఈజ్ ఈక్వల్స్ టు యూనియన్ తీసుకున్నాం అనుకోండి, అది యూనియన్ అంటే ఏంటి? n1 యూనియన్, n2 యూనియన్, n3 యూనియన్, సో ఆన్ nm ఈజ్ ఈక్వల్స్ టు అన్ని యూనియన్ తీసుకున్నాం అనుకోండి, n1 తీసుకుంటే i బదులు 1 తీసుకుంటే a1, n బదులు ఏదైనా తీసుకోవచ్చు z ప్లస్, అప్పుడు s1, s2 సో ఆన్ అవుతుంది. అలాగే n2 అంటే a2కి n వాల్యూ ఏదైనా తీసుకోవచ్చు, s1, s2, s3 ఏదైనా అవ్వచ్చు. అంటే యూనియన్ ఏమవుతుందంటే ఖచ్చితంగా పాజిటివ్ ఇంటీజర్స్ అవుతాయి, z ప్లస్. సో యూనియన్ ఆఫ్ ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to m ni ఈజ్ ఇన్ఫైనైట్ సెట్, ఇన్ఫైనైట్ సెట్. ఖచ్చితంగా ఇది z ప్లస్ అంటే ఇన్ఫైనైట్ సెట్ కదా, అంటే ఖచ్చితంగా ఇది ఇన్ఫైనైట్ సెట్ అవ్వాలి. సో ఇక్కడ యూనియన్ ఇన్ఫైనైట్ సెట్ కాబట్టి వీటిల్లో వన్ ఆఫ్ ది సెట్ ఖచ్చితంగా ఇన్ఫినిట్ అవ్వాలి, అప్పుడే ఇది ఇన్ఫినిట్ అవుతుంది. n1 ఫైనైట్ అనుకోండి, n2 ఫైనైట్ అనుకోండి, అలాగే అన్ని ఫైనైట్ అనుకోండి, యూనియన్ కూడా ఫైనైట్ అవ్వాలి. కానీ యూనియన్ ఖచ్చితంగా ఇన్ఫినిట్ వచ్చింది కాబట్టి వన్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ n మస్ట్ బి ఇన్ఫైనైట్. దేర్ఫోర్ ఏముందాయమ్మా? వన్ ఆఫ్ ni's మస్ట్ బి ఇన్ఫైనైట్. ఖచ్చితంగా ఇన్ఫైనైట్ అవ్వాలి, అప్పుడు ఇన్ఫైనైట్ సెట్ అవ్వాలి. అది వన్ ఆఫ్ ది n1 n2 తీసుకోకూడదు కదా. జనరల్గా ఏమని తీసుకున్నామంటే nj ఈజ్ ఇన్ఫైనైట్ సెట్ అని తీసుకున్నాం, nj ఈజ్ ఇన్ఫైనైట్ సెట్. ఓకేనమ్మా? అప్పుడు njకి కరస్పాండింగ్ వాల్యూ ఏమవుతుంది? ఏజే అవుతుంది. అర్థమైందా? సో niకి కరస్పాండింగ్ వాల్యూ ఏజే అవుతుంది. అంటే nj యొక్క వాల్యూస్ ఏమవుతాయి? సీక్వెన్స్ వాల్యూస్ ఏజే వస్తాయి. ఓకే, సో nj అనేది ఇన్ఫినిట్ కాబట్టి దేర్ఫోర్ aj హ్యావ్ ఇన్ఫినిట్ వాల్యూస్, ఇన్ఫైనైట్ టర్మ్స్ ఆఫ్ సీక్వెన్స్. అంటే దీని అర్థం ఏంటంటే, సో njకి ఏజే కదా ఎలిమెంట్, n బదులు 1 తీసుకుంటే s1 ఏజే అవ్వచ్చు, s2 ఏజే అవ్వచ్చు, s3 ఏజే, s4 ఏజే, అలా ఎన్నో రావచ్చు, ఇన్ఫినిట్ టర్మ్స్ రావచ్చు. అందువల్ల ఏజే అనేది ఇన్ఫినిట్ టర్మ్స్ వచ్చింది, ఇన్ఫినిట్ టైమ్స్ వచ్చింది కాబట్టి ఏజే ఈజ్ లిమిట్ పాయింట్. దేర్ఫోర్ ఏజే ఈజ్ లిమిట్ పాయింట్ ఆఫ్ సీక్వెన్స్ Sn. సో ఏజేకి లిమిట్ పాయింట్ వస్తుంది. టీ అనేది ఫైనైట్ తీసుకున్నప్పుడు ఏజే Snకి లిమిట్ పాయింట్ వచ్చింది. ఇప్పుడు టీ అనేది ఇన్ఫినిట్ తీసుకుని కూడా లిమిట్ పాయింట్ ఉందని ప్రూవ్ చేస్తే సీక్వెన్స్ Snకి లిమిట్ పాయింట్ ఉంటుంది, అప్పుడు దాని యొక్క సబ్ సీక్వెన్స్కి కన్వర్జెంట్ అవుతుంది. అర్థమైందమ్మా? సో ఇక్కడ ఏజే అనేది సపోజ్కి సీక్వెన్స్ Sn ఈజ్ ఈక్వల్స్ టు -1 తీసుకున్నప్పుడు దీంట్లో -1 సో ఆన్ ఇన్ఫినిట్ టర్మ్స్ అయ్యాయి.
అంటే S1 -1, S2 -1, S3 -1, అలా Sకి ఇన్ఫినిట్ టర్మ్స్ అన్ని -1 వాల్యూస్ వస్తున్నాయి. అవునా? అందువల్ల -1 లిమిట్ పాయింట్ అయింది. -1 ఇన్ఫినిట్ టైమ్స్ వచ్చింది. అంటే S1 -1, S2 -1, S1 -1, S3 -1, S5 -1, S7 అన్ని -1 కదా. కాబట్టి -1 అనేది ఇన్ఫినిట్ టైమ్స్ వచ్చింది కాబట్టి లిమిట్ పాయింట్ అయింది. అదే కండిషన్ ఇక్కడ ఏజే అనేది ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది. చూడండి, ఏజే హ్యావ్ ఇన్ఫినిట్ టర్మ్స్ ఆఫ్ సీక్వెన్స్. ఇగో S1 ఏజే అవ్వచ్చు, S2 ఏజే, S3 ఏజే. అంటే నెంబర్ ఆఫ్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్కి ఏజేనే వస్తుంది. అందువల్ల ఏజే అనేది లిమిట్ పాయింట్ అవుతుంది. దేర్ఫోర్ సీక్వెన్స్ ఎస్ఎన్కి లిమిట్ పాయింట్ ఉంది. ఇఫ్ టీ ఈజ్ ఫైనైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామా, టీ అనేది ఫైనైట్ అని తీసుకున్నాం. ఫైనైట్ అంటే రేంజ్ సెట్ A1 A2 ఏం కదా, అందువల్ల ఒక సెట్ డిఫైన్ చేసాం. ఎలాగా, n belongs to Z plus such that Sn equal to AI, I running from 1 to m. ఓకేనా? సో ఇక్కడ యూనియన్ తీసుకున్నాం అనుకోండి, N1 N2 so on Nm. అంటే ఇప్పుడు ఇక్కడ N1 అంతా A1, N బదులు Z ప్లస్ తీసుకోవచ్చు. కాబట్టి యూనియన్ మొత్తం ఏమవుతుంది, సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ వస్తాయి, Z ప్లస్ వస్తుంది. ఈ యూనియన్ Ni Z ఇన్ఫినిట్ సెట్ కాబట్టి వన్ ఆఫ్ ది Ni's మస్ట్ బి ఇన్ఫినిట్. ఖచ్చితంగా దీంట్లో ఏదో ఒకటి ఇన్ఫినిట్ అవ్వాలి. కాబట్టి Nj అనేది ఇన్ఫినిట్ తీసుకోండి. Nj కరస్పాండింగ్ వాల్యూ అంటే ఏజే. ఏజేకి టర్మ్స్ అన్నీ వస్తాయి, ఇన్ఫినిట్ టర్మ్స్ వస్తాయి. అర్థమైందా? సో ఏజే హ్యావ్ ఇన్ఫినిట్ టర్మ్స్ ఆఫ్ సీక్వెన్స్. అర్థమైందా? అంటే ఏజేకి ఇన్ఫినిట్ టర్మ్స్ వస్తాయి అన్నమాట. అంటే S1 రావచ్చు, S2 రావచ్చు, S3 అలా ఇన్ఫినిట్లో ఏదో నెంబర్ ఏజేకి రావచ్చు, బోల్ టర్మ్స్. కాబట్టి ఏజే అనేది లిమిట్ పాయింట్ అవుతుంది. అది పార్ట్ 1. దీంట్లో నేను ఇక్కడ దాకా చేసాం. చూడండి సార్, ఇప్పుడు కేస్ 2 చేద్దాం. ఇక్కడ ఏజే ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిట్ టర్మ్స్ ఆఫ్ సీక్వెన్స్. సో ఇది కేస్ 1 నేను ఇక్కడ దాకా చేసాం. ఇప్పుడు కేస్ 2 చేద్దాం. కేస్ 2లో మనం టీ అనేది ఇన్ఫైనైట్ తీసుకోవాలి. కేస్ 2 సపోజ్ టీ ఈజ్ ఇన్ఫైనైట్ సెట్. ఇక్కడ బౌండరీ కదా, దేర్ఫోర్ ఇక్కడ ఏంటి, బౌండెడ్ ఇన్ఫైనైట్ సెట్. ఇక్కడ ఏంటి రాయాలి, టీ ఈజ్ బౌండెడ్ ఇన్ఫైనైట్ సెట్. ఎందుకంటే టీ అనేది బౌండెడ్, సీక్వెన్స్ ఎస్ బౌండెడ్ వాళ్ళు ఇస్తారు కదా. సో టీ అనేది బౌండెడ్ ఇన్ఫైనైట్ సెట్ అని తీసుకున్నాం. సో బౌండెడ్ ఇన్ఫైనైట్ సెట్ అంటే, సో ఇక్కడ బౌండెడ్ ఇన్ఫైనైట్ సెట్ కాబట్టి బౌండెడ్ అర్థం ఏంటి, లీస్ట్ వాల్యూ హైయెస్ట్ వాల్యూ ఉంటుంది అనమాట. దాన్ని మనం బౌండెడ్ సెట్ అంటాం. ఇన్ఫిమమ్ ఉంటుంది, సుప్రీమమ్ ఉంటుంది. కాబట్టి టీ అనేది 2 వాల్యూస్ మధ్యన ఉంటుంది, బౌండెడ్ కాబట్టి. సో లెట్ H, K be infimum and supremum of T. టీకి హైయెస్ట్ వాల్యూ లీస్ట్ వాల్యూ H, K అనుకున్నాం. అంటే టీ దేని మధ్య ఉంటుంది, H, K మధ్యన ఉంటుంది. టీ సబ్సెట్ ఆఫ్ H, K. అంటే దీన్ని ఏమైనా రాయొచ్చు, H <= X <= K ఫర్ ఆల్ X belongs to T అని రాయొచ్చు. అంటే టీ యొక్క వాల్యూస్ అన్నీ కూడా హెచ్కి కేకి మధ్యనే ఉంటాయి. సో లీస్ట్ వాల్యూ హెచ్, హైయెస్ట్ వాల్యూ కే. సో ఇన్ఫిమమ్ సుప్రీమమ్. ఎందుకు ఇలా రాసాం, బౌండెడ్ కాబట్టి. ఇన్ఫైనైట్ సెట్ చూడండి, సపోజ్కి క్లోజ్ ఇంటర్వెల్ 2, 3 అని ఉందనుకోండి. సపోజ్కి ఇది ఫైనైటా ఇన్ఫైనైటా అంటే ఇది ఇన్ఫైనైట్ సెట్. ఎందుకు ఇన్ఫైనైట్ సెట్, 2 తర్వాత 2.1 ఉండొచ్చు, 2.12 ఉండొచ్చు, 2.112 ఉండదు, 9 ఉండొచ్చు, 2.111 ఉండొచ్చు. అలా 2 తర్వాత ఇన్ఫినిట్ నెంబర్స్ ఉంటాయి. సో అది ఇన్ఫినిట్ సెట్ అన్నమాట. కానీ బౌండెడ్. ఎందుకు బౌండెడ్, ఎన్ని వాల్యూస్ మధ్యలో ఉన్నా లీస్ట్ వాల్యూ 2A, హైయెస్ట్ వాల్యూ 3A.
బౌండెడ్ ఇన్ఫైనైట్ సెట్, దాన్ని మనం బౌండెడ్ ఇన్ఫైనైట్ సెట్ అంటాం. అది టీ సబ్సెట్ హెచ్ కామా కే, అంటే టీ వాల్యూస్ హెచ్కి కేకి మధ్యన ఉంటాయి. అర్థమైందమ్మా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఓ సెట్ డిఫైన్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇదిగో చూడండి, ఇది రియల్ లైన్ అంటాం. నేను ఈ పాజిటివ్ ఇన్ఫినిటీ వాల్యూస్, నెగిటివ్ ఇన్ఫినిటీ వాల్యూస్ మధ్యలో హెచ్ కామా కే దగ్గర మనం ఏం తీసుకున్నాము, టీ అనే ఓ సెట్ తీసుకున్నాం. అంతే కదా తీసుకున్నాం. టీ వాల్యూస్ అన్నీ ఈ హెచ్కి కేకి మధ్యనే ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక సెట్ డిఫైన్ చేయాలి. లెట్ us define ఏ సెట్ ఎక్స్ అనే సెట్ డిఫైన్ చేద్దాం. ఎలాంటి ఎక్స్లో ఎలిమెంట్స్ ఏమని తీసుకుందామంటే ఎక్స్ అనే ఎలిమెంట్ తీసుకుందాం. ఆ ఎలిమెంట్ ఎలా ఉండాలంటే సచ్ దట్ ఎక్స్ అనేది రియల్ నెంబర్ అయి ఉండాలి అండ్ మైనస్ ఇన్ఫినిటీ కామా ఎక్స్ ఇంటర్సెక్షన్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఈజ్ ఎట్ మోస్ట్ ఫైనైట్. ఇలా తీసుకున్నాం, ఎట్ మోస్ట్ ఫైనైట్. దీని అర్థం చెప్తాను చూడండి. సో ఇలా మనం ఒక సెట్ డిఫైన్ చేసుకోవాలి. ఎక్స్ అనే సెట్ ఏమని తీసుకోవాలంటే ఎక్స్ వాల్యూస్. ఎలా ఎక్స్ వాల్యూస్ ఏమిటా, ఆర్ రియల్ నెంబర్స్ అయి ఉండాలి. ఇలా ఇంకేమి ఉండాలి, మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఎక్స్ వరకు, మరియు టీకి ఇంటర్సెక్షన్ చేస్తే ఫైనైట్ రావాలి. ఎట్ మోస్ట్ ఫైనైట్ అంటే చాలా తక్కువ నెంబర్స్ రావాలి. అంటే చూడండి ఎంత తీసుకోవాలి, మైనస్ ఇన్ఫినిటీ నుంచి, ఇగో మైనస్ ఇన్ఫినిటీ అంటే ఇక్కడ నుంచి మధ్యలో ఎక్స్ అనే ఒక ఎలిమెంట్ ఉందనుకోండి, ఈ మధ్య ఇలా తీసుకోవాలి మనం క్యాపిటల్ ఎక్స్. ఇలా మనం క్యాపిటల్ ఎక్స్ తీసుకోవాలి, క్యాపిటల్ ఎక్స్. ఇక్కడి నుంచి ఇక్కడికి టీ అన్నమాట. ఈ సెట్ టీ సెట్ మనం క్యాపిటల్ ఎక్స్ ఇన్ఫినిటీ నుంచి జస్ట్ ఇక్కడ వరకు తీసుకోవాలి. అప్పుడు ఈ ఎక్స్ టీ ఎక్కడ కలుస్తున్నాయి, ఈ రెండు చోట్ల కలుస్తున్నాయి. అంతే కదా. ఇది హెచ్ నుంచి కే వరకు ఉంది. మనం తీసుకున్న సెట్ ఎక్స్ నుంచి స్మాల్ ఎక్స్ వరకు తీసుకున్నాం. అంటే ఇక్కడ దీన్ని మనం ఇంటర్సెక్షన్ అంటాం. అంటే ఈ రెండు ఎక్కడ కలుస్తున్నాయి, ఇంటర్సెక్షన్ ఇక్కడ కలుస్తున్నాయి. ఆ ఇంటర్సెక్షన్ ఎలా ఉండాలంటే ఎట్ మోస్ట్ ఫైనైట్, అంటే ఈ ఎలిమెంట్స్ మనం లెక్కించగలిగేది ఉండాలి. అలా తీసుకోవాలి మనం సెట్. అర్థమైందా? అలా ఓ సెట్ కన్సిడర్ చేద్దాం. సో ఇప్పుడు సెట్ ఎలా కన్సిడర్ చేసాము, టీ అని ఓ సెట్ తీసుకున్నాము, హెచ్ కామా కే అనేవి బౌండ్స్ అండి. ఓకేనా. నెక్స్ట్ ఓ సెట్ ఎలా తీసుకున్నాం, ఇన్ఫినిటీ నుంచి స్మాల్ ఎక్స్ వాల్యూ వరకు తీసుకున్నాం. స్మాల్ ఎక్స్ హెచ్ కామా కేకి మధ్యలో ఉంది. అంతే కదా, హెచ్ కామా కేకి మధ్యన ఎక్స్ ఉంది. తీసుకున్నాము. ఎక్స్ అనే సెట్ ఇక్కడ వరకు తీసుకున్నప్పుడు ఎక్స్కి టీకి ఇంటర్సెక్షన్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఉంటాయి. అంటే ఫైనైట్, అంటే ఇవి మనం లెక్కించగలిగేవి ఉండాలి. ఈ ఫైనైట్ అన్నమాట. ఫైనైట్ నెంబర్స్ ఉండాలి. కానీ హెచ్ కామా కే వాల్యూస్ ఇన్ఫైనైట్ కదా. హెచ్ నుంచి కే వాల్యూస్ ఇన్ఫైనైట్. అంటే ఇక్కడ దాకా ఫైనైట్ అంటే ఇది ఖచ్చితంగా ఏమవుతాయి, ఇవన్నీ ఇన్ఫైనైట్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోండి. ఇది ఫైనైట్, ఇది ఇన్ఫైనైట్. అర్థమైందమ్మా? అలా మనం ఒక సెట్ని డిఫైన్ చేయాలి. డయాగ్రామ్ నీట్గా డ్రా చేసుకోవాలి అందరూ. సో చూడండి, ఫస్ట్ మనం ఏం చేసాము, ఇగో ఒక రియల్ లైన్ తీసుకున్నాము. అందులో డయాగ్రామ్ నీట్గా డ్రా చేసుకోవాలి. ఒక రియల్ లైన్ తీసుకున్నాం. దీంట్లో ప్లస్ ఇన్ఫినిటీ ఒకటి, మైనస్ ఇన్ఫినిటీ ఒకటి. ప్లస్ ఇన్ఫినిటీ నుంచి మైనస్ ఇన్ఫినిటీ వరకు రియల్ లైన్ తీసుకున్నాం. టీ అనేది ఏం తీసుకున్నాం, హెచ్ కామా కే మధ్య ఎక్కడో చోట హెచ్ కే అనే వాల్యూస్ ఉన్నాయి. వీటి మధ్య టీ అనే ఓ సెట్ తీసుకున్నాము. ఈ సెట్ ఏమనుకున్నాం, టీ అనుకున్నాం. ఓకేనమ్మా? ఇప్పుడు ఈ టీకి మన లిమిట్ పాయింట్ ఉందని ప్రూవ్ చేయాలి. అంతే కదా. సీక్వెన్స్ ఎస్ఎన్కి లిమిట్ పాయింట్ ఉందని ప్రూవ్ చేయాలి. సో దీనికోసం ఇక్కడ టీ తీసుకున్నాం కదా మనం. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఎక్స్ అనే ఒక సెట్ డిఫైన్ చేద్దాం. ఎలాగా, మధ్యలో ఎక్స్ అనే ఒక వాల్యూ తీసుకుందాము. ఇక్కడ వరకు తీసుకుందాం. ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ అనే సెట్ మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఎక్స్ వరకు తీసుకుందాం. ఇగో మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఎక్స్ వరకు తీసుకుందాం. ఈ వాల్యూ ఈ ఎక్స్కి ఈ టీకి ఇంటర్సెక్షన్, ఈ పాయింట్ ఇంటర్సెక్షన్ అవుతుంది. అంతే కదా. ఈ రెండు ఇక్కడే కదా కలుస్తాయి. ఈ ఇంటర్సెక్షన్ అవుతుంది. ఈ ఇంటర్సెక్షన్ మనం ఏమో తీసుకోవాలి, ఫైనైట్ తీసుకుందాం. ఫైనైట్. సో అప్పుడు యాక్చువల్గా హెచ్కి కేకి మధ్య ఇన్ఫైనైట్ వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడే చెప్పాను మీకు. 2, 3 అని ఉందనుకోండి, 2కి 3కి మధ్య ఇన్ఫైనైట్ వాల్యూస్ ఉంటాయి క్లోజ్ ఇంటర్వెల్లో. కానీ ఇక్కడ దాకా ఫైనైట్ కాబట్టి ఇవన్నీ ఏమవుతాయి, ఇన్ఫైనైట్ అవ్వాలి ఖచ్చితంగా. అప్పుడే కదా మొత్తం ఇన్ఫైనైట్ అవుతుంది. సో అక్కడ దాకా మరి రాసుకోండి, డయాగ్రామ్ రాసుకోండి.
సో నెక్స్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎక్స్ అనేది ముందు నాన్ ఎంటీ అని ప్రూవ్ చేయాలి. ఎక్స్ అనేది నాన్ ఎంటీ సెట్ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ అర్థమైందా? కేస్ 2లో మనం టీ అనేది ఇన్ఫైనైట్ సెట్ తీసుకున్నాం. ఇన్ఫైనైట్ బౌండెడ్ కాబట్టి బౌండెడ్ ఇన్ఫైనైట్ సెట్. బౌండెడ్ కాబట్టి సుప్రీమం ఉంటుంది, ఇన్ఫ్రమ్ లీస్ట్ వాల్యూ ఉంటుంది, హైయెస్ట్ వాల్యూ ఉంటుంది. సో అది హెచ్ కామా కే అనుకుందాం. అంటే హెచ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు టీ. అంటే టీ వాల్యూస్ డైరెక్ట్గా ఇక్కడ గుర్తుపెట్టుకోండి. హెచ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే అని రాయకూడదు. టీ అనేది సెట్లో ఎలిమెంట్స్ రాయాలి. అదే సెట్లో ఎలిమెంట్ ఎక్స్ అని రాసాం. సెట్ పరంగా రాయాలి. ఎందుకంటే హెచ్ అనేది ఎలిమెంట్, కే అనేది ఎలిమెంటే కాబట్టి హెచ్కి కేకి మధ్యలో ఎక్స్ అనే ఎలిమెంట్ తీసుకున్నాం. ఆ ఎక్స్ అనేది దేంట్లో ఉంది? టీలో ఉంది. నెక్స్ట్ స్టెప్లో ఓ సెట్ డిఫైన్ చేసాం. ఎలా డిఫైన్ చేసాం? ఎక్స్. దాంట్లో ఎలిమెంట్స్ అని ఎక్స్ ఏమైనా ఉండొచ్చు వాల్యూస్. ఎలా ఉండాలట? -∞ నుంచి ఎక్స్ ఇంటర్సెక్షన్ టీ ఫైనైట్ అయ్యి ఉండాలి. అలా ఓ సెట్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. +∞, -∞, ఇక్కడ హెచ్ కే ఇదేంటిది? టీ అనే సెట్, ఇది ఎక్స్ అనే సెట్, మధ్యలో ఎక్స్ అనే వాల్యూ ఉంది. ఇది ఇంటర్సెక్షన్ అన్నమాట. ఇదే కదా మనం చేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎక్స్ అనేది నాన్ ఎంటీ అని ప్రూవ్ చేయాలి. దీనికోసం ఎక్స్ అనేది టీలో ఉంది కదా. సో ఎక్స్ బిలాంగ్స్ టు టీ ఇంప్లాయీస్. ఇక్కడ మనం హెచ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే అనుకున్నాం కదా. ఈ కండిషన్ తీసుకోండి. హెచ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ తీసుకుందాం. అంటే హెచ్ వాల్యూ ఎక్స్ కంటే తక్కువ. అంటే ఎక్స్ కంటే తక్కువ అంటే యువతలన్నీ వస్తాయి. అవునా? అంటే మనం ఇక్కడ దాకా తీసుకోవాలి. హెచ్ దాకా తీసుకున్నాం కదా. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్. అంటే మనం ఇక్కడ దాకా తీసుకోవాలి వాల్యూస్. అంటే హెచ్ వాల్యూ తీసుకున్నాం. హెచ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అని తీసుకున్నప్పుడు -∞ నుంచి హెచ్ వరకు టీ ఏమవుతుంది? సెట్ టీ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? హెచ్ నుంచి స్టార్ట్ అవుతుంది. టీ అంటే హెచ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదే ఈ సెట్ ఎంత వరకు ఉంది? హెచ్ వరకు ఉంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక సెట్, దీనికి టీకి ఇంటర్సెక్షన్ ఏముండదు, ఎంటీ. ఇంటర్సెక్షన్ ఎంటీ. ఎందుకు ఎంటీ? చూడండి, ఇక్కడ హెచ్ వరకు ఉంది. ఇది ఓపెన్ ఇంటర్వెల్ కాబట్టి ఇక్కడ హెచ్ ఉండదు. అంటే ఇది హెచ్తో ఎండ్ అయిపోయింది. ఇది టీ హెచ్తో స్టార్ట్ అయింది. టీలో హెచ్ ఉంటుంది కానీ ఇక్కడ హెచ్ లేదు. ఇక్కడ ఎందుకు లేదు? ఓపెన్ ఇంటర్వెల్ కాబట్టి హెచ్ లేదు. టీలో హెచ్ ఉంది కాబట్టి రెండింటికి ఉమ్మడి ఎలిమెంట్స్ ఉండవు. ఇది ఇక్కడతో ఆగిపోయింది హెచ్ అనే సెట్. ఇది ఇక్కడతో స్టార్ట్ అయింది. -∞ నుంచి హెచ్ అనేది ఇక్కడతో ఆగిపోయింది. ఇక్కడతో టీ స్టార్ట్ అయింది. అది రెండింటికి ఇంటర్సెక్షన్ ఉండదు. 5 అంటే దీని అర్థం ఏంటి? ఇంప్లైస్ ఇక్కడ హెచ్ ఈక్వల్ టు ఎక్స్ కాబట్టి ఎక్స్ అనేది ఏంటో ఎలిమెంట్ ఎక్స్ లో ఎలిమెంట్. దేర్ఫోర్ హెచ్ బిలాంగ్స్ టు ఎక్స్. అంటే ఇక్కడ ఎంటీ సెట్ వచ్చింది కదా. ఎంటీ సెట్ కూడా ఫైనైట్ సెట్. ఫైనైట్ సెట్లన్నీ ఈ సెట్లోనే ఉంటాయి ఎక్స్ సెట్లో. దేర్ఫోర్ 5 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఫైనైట్ సెట్. 5 అనేది ఫైనైట్ వచ్చింది. ఫైనైట్ వచ్చింది అంటే హెచ్ అనే ఎలిమెంట్ ఈక్వల్ టు ఎక్స్, ఈక్వల్ టు కండిషన్ కూడా ఉంది కాబట్టి ఎక్స్లో ఉంటుంది. దేర్ఫోర్ హెచ్ బిలాంగ్స్ టు ఎక్స్. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ నాన్ ఎంటీ. ఎక్స్ అనేది ఎంటీ సెట్ కాదు. ఎందుకు ఎంటీ సెట్ కాదు? హెచ్ అనే ఎలిమెంట్ ఏదో ఒక ఎలిమెంట్ ఉంది కదా. ఎక్స్ అని ఇప్పుడు మాకు ఒక సెట్ తీసుకున్నాం అనుకోండి, అది డైరెక్ట్గా మనం లెక్కలోకి వెళ్ళిపోకూడదు. దాంట్లో ఎలిమెంట్ ఏదో ఉందని ముందు తీసుకోవాలి, ప్రూవ్ చేయాలి. ఇగో ఇది నాన్ ఎంటీ సెట్ అని ప్రూవ్ చేసాం. ఎలా ప్రూవ్ చేసాం? హెచ్ ఈ కండిషన్ తీసుకున్నాం. హెచ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత హెచ్ వరకు తీసుకున్నాం. ఇంటర్సెక్షన్ టీ ఏమవుతుంది? ఎంటీ సెట్ కాబట్టి ఫైనైట్. సో ఫైనైట్ సెట్ ఫైనైట్ అంటే ఇక్కడ ఇది ఫైనైట్ సెట్ వచ్చింది కాబట్టి హెచ్ అనే ఎలిమెంట్ ఎక్స్లో ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఎక్స్ అనేది నాన్ ఎంటీ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రెండో కండిషన్ ఏంటి? ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే. సపోజ్ ఎక్స్ గ్రేటర్ దెన్ కే అనుకుందాం. అంటే ఎక్స్ వాల్యూ కే కంటే ఎక్కువ అనుకుందాం. అంటే ఈ వాల్యూ కే కంటే ఎక్కువ అనుకుందాం. సపోజ్ ఎక్స్ గ్రేటర్ దెన్ కే ఇంప్లైస్ మనకు ఆగా కాన్వర్షన్ రావాలి. మనకి ఏం రావాలి? ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే కదా ఇక్కడ, అది రావాలి ఆన్సర్. సపోజ్ దీనికి ఆపోజిట్గా ఎక్స్ గ్రేటర్ దెన్ కే అనుకుందాం. ఓకేనమ్మా? అప్పుడు -∞ నుంచి ఎక్స్ వరకు ఇంటర్సెక్షన్ ఎస్ ఏమవుతుంది? ఇంటర్సెక్షన్ టీ. టీకి -∞ నుంచి ఎక్స్ వరకు కే దాటిపోయింది. ఎక్స్ గ్రేటర్ దెన్ కే అన్నమాట. అంటే ఎక్స్ కే దాటి తీసుకోవాలి. అంటే ఇది ఇక్కడ కాకుండా ఈసారి ఇక్కడ తీసుకోవాలి. అప్పుడు ఇదంతా సెట్ ఎక్స్, ఇది టీ. ఎక్స్కి టీకి ఇంటర్సెక్షన్ ఏమవుతుంది?
మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఎక్స్ వరకు అని దాడిపోయింది, ఇక్కడ వరకు తీసుకున్నాం ఈసారి ఎక్స్. ఎందుకు? ఎక్స్ గ్రేటర్ దెన్ కే, ఎక్స్ కే దాటి తీసుకున్నాం. అప్పుడు ఈ వాల్యూ ఎక్స్, ఈ వాల్యూ టీ, అప్పుడు రెండింటి ఇంటర్సెక్షన్ ఏమవుతుంది? టీ అవుతుంది. టీ అవుతుందా? అవుదా? అవుతుంది. సో టీ అనేది ఏంటి? ఇన్ఫైనైట్ సెట్. టీ అనేది ఇన్ఫైనైట్ సెట్ అనేది స్టార్టింగ్ తీసుకున్నామా? టీ అనేది ఇన్ఫినిట్లీ బౌండెడ్ సెట్. ఇన్ఫినిటీ బౌండెడ్ సెట్ అంటే ఎక్స్లోకి రాదు. వస్తుందా? రాదు. ఎందుకు రాదు? ఎక్స్ ఎలిమెంట్స్ అన్ని ఫైనైట్ తీసుకున్నాం. దేర్ఫోర్ అంటే దీని అర్థం ఏంటి? ఎక్స్ అనేది ఇక్కడ ఎక్స్ కదా ఎలిమెంట్, ఎక్స్ అనేది టీలో ఉండదు. ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎక్స్. దీని అర్థం ఏంటి? ఇన్ఫినిటీ నుంచి ఎక్స్ వరకు తీసుకుంటే ఇంటర్సెక్షన్ టీ అయింది అంటే ఇన్ఫినిట్ సెట్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇన్ఫినిట్ సెట్ వచ్చింది కాబట్టి ఇన్ఫినిట్ సెట్లో ఎక్స్ అనే ఎలిమెంట్ ఉంది ఇక్కడ. అర్థమవుతుందమ్మా? దేర్ఫోర్ ఖచ్చితంగా ఎక్స్ అనేది ఎక్స్లో ఉండాలి కాబట్టి కాంట్రడిక్షన్. దేర్ఫోర్ ఎక్స్ మస్ట్ బి బిలాంగ్స్ టు ఎక్స్ ఎంప్లాయిస్. ఎక్స్ ఖచ్చితంగా ఎక్స్లో ఉండాలి కాబట్టి సో ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ ఎంప్లాయిస్ ఎక్స్ ఖచ్చితంగా ఏమవ్వాలి? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే. అంటే ముందు ఇది ప్రూవ్ చేస్తాం మనం. ఇది ప్రూవ్ చేసినప్పుడు అంతే కదా. హెచ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కేలో ఫస్ట్ హెచ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే అని తీసుకుని ఎంటీ సెట్ కాదని ప్రూవ్ చేసాం. ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే అని ప్రూవ్ చేయాలి. మనం రివర్స్ తీసుకున్నాం, ఎక్స్ గ్రేటర్ దెన్ కే అని తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది? మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఎక్స్ వరకు తీసుకుంటే ఇంటర్సెక్షన్ టీ అవుతుంది అంటే ఇన్ఫినిట్ సెట్ వచ్చేస్తుంది. అంటే ఎక్స్లో ఉండదు, క్యాపిటల్ ఎక్స్లో ఉండదు. అంటే క్యాపిటల్ ఎక్స్లో ఎక్స్ అనే ఎలిమెంట్ లేదు, కాంట్రడిక్షన్ వచ్చింది కాబట్టి ఎక్స్ ఖచ్చితంగా ఏమవ్వాలి? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే అవ్వాలి. అంటే ఎక్స్ అనేది కే కంటే తక్కువే ఉండాలి ఖచ్చితంగా. ఎక్స్ అనేది దీన్ని దాటి వెళ్ళిపోకూడదు. దాటి వెళ్ళిపోతే ఇన్ఫినిట్ సెట్ అయిపోతుంది. ఇన్ఫినిట్ సెట్ అవ్వకూడదు. ఎక్స్లో ఎలిమెంట్స్ అన్నీ ఏమవ్వాలి? ఫైనైట్ సెట్ మనం తీసుకోవాలని ఆల్రెడీ చెప్పాం. దేర్ఫోర్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే. దేర్ఫోర్ దీని అర్థం ఏంటి? దేర్ఫోర్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే. దేర్ఫోర్ దీన్ని బట్టి ఏం చెప్పచ్చు? హెచ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే. అక్కడ దాకా రాయండి. ఇంకా ఉంది బోర్డు. సో ఇప్పుడు అంటే ఖచ్చితంగా ఏమైంది? ఇప్పుడు ఎక్స్ అనేది కే కంటే తక్కువే ఉంది, ఎక్కువ లేదు అని ప్రూవ్ చేసాం కదా. నెక్స్ట్ స్టెప్లో అర్థమవుతుందమ్మా? దేర్ఫోర్ చూడండి, ప్లస్ ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ తర్వాత ఇక్కడ హెచ్ కే దో సెట్ టీ ఇక్కడ నుంచి ఇక్కడ సెట్ ఖచ్చితంగా ఎక్స్ ఎక్కడ తీసుకోవాలి? మధ్యలో తీసుకోవాలని ప్రూవ్ చేస్తాడు మనం. హెచ్కి కేకి దాటకూడదని ఇప్పుడు ప్రూవ్ చేస్తాం కదా. సో ఇది ఎక్స్, ఎక్స్ అనే సెట్. దేర్ఫోర్ ఇప్పుడు ఎక్స్ అనేది ఏమైంది? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే వచ్చింది. అంటే ఎక్స్ యొక్క హైయెస్ట్ వాల్యూ కే దాటకూడదు. ఎక్స్ ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్లో ఎలిమెంట్, ఎక్స్లో ఎలిమెంట్ స్మాల్ ఎక్స్ వాల్యూ కే కంటే తక్కువ వచ్చింది. అంటే ఎక్స్ కే దాటకూడదు. దేర్ఫోర్ దీన్ని బట్టి ఏంటి? దేర్ఫోర్ ఏమన్నా రాయొచ్చు? బై కంప్లీట్నెస్ ఎగ్జామ్. కంప్లీట్నెస్ అంటే ఎక్స్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే కాబట్టి దేర్ఫోర్ క్యాపిటల్ ఎక్స్ ఈజ్ బౌండెడ్ అబౌవ్. బౌండెడ్ అబౌవ్. బౌండెడ్ అబౌవ్ అని ఎప్పుడు చెప్తాము? ఈ వాల్యూ దాటి వెళ్ళట్లేదు అంటే హైయెస్ట్ వాల్యూ మనకు తెలిసిపోయింది, కే దాటట్లేదు. ఎక్స్ అనే సెట్ దీన్ని దాటి వెళ్ళకూడదు కాబట్టి ఇక్కడతో ఎండ్ అయిపోవాలి కాబట్టి బౌండెడ్ అబౌవ్. సో ఎక్స్ అనే సెట్ ఏంటి? బౌండెడ్ అబౌవ్. సో బై కంప్లీట్నెస్ ఎగ్జామ్ కంప్లీట్నెస్ యాక్సైమ్ ఏం చెప్తుందండి? కంప్లీట్నెస్ యాక్సైమ్ అంటే ఇది ఒక ఫార్ములా. అంటే యాక్సైమ్ అంటే ఏంటి? మనం తీసుకోవాల్సింది సూత్రం అన్నమాట తెలుగులో. ఫార్ములా ప్రకారం ఫార్ములా ఇది కూడా. కంప్లీట్నెస్ యాక్సైమ్ ఏం చెప్తుందంటే బౌండెడ్ అబౌవ్ అయితే సుప్రీమం ఉంటుందని చెప్తుంది. బౌండెడ్ అబౌవ్ సుప్రీమం ఉంటుంది అలా మనం చేసాం కదా. ఎక్స్ లెస్ దెన్ కే అంటే కే అనేది సుప్రీమం అవుతుంది. అదేవిధంగా హైయెస్ట్ వాల్యూ అవుతుంది. అంటే ఇక్కడ హెచ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే కదా. సో కేని ఏమంటాము? సుప్రీమం అంటాం. సో ఎక్స్ లెస్ దెన్ కే వచ్చింది కాబట్టి ఇది బౌండెడ్ అబౌవ్. బౌండెడ్ అబౌవ్కి సుప్రీమం ఉంటుంది. దేర్ఫోర్ దాన్ని మనం కంప్లీట్నెస్ యాక్సైమ్ అంటాం. బై కంప్లీట్నెస్ యాక్సైమ్ ఎక్స్ హ్యాస్ సుప్రీమం.
ఎక్స్కి సుప్రీమం వాల్యూ ఉంటుంది, అంటే ఎక్స్కి హైయెస్ట్ వాల్యూ ఉంటుంది, హైయెస్ట్ వాల్యూ దగ్గర ఆగిపోతుంది. లెట్ ఇట్ బి ఎల్, లెట్ ఇట్ బి ఎల్. ఎల్ అనే సుప్రీమం తీసుకోండి. ఇక్కడ దాకా వెళ్ళచ్చు కదా, ఇక్కడతో ఆగిపోండి. ఇక్కడ ఎల్ అనే ఎలిమెంట్ తీసుకోండి. ఎల్ వరకే ఎక్స్ వాల్యూస్ ఎల్ వరకే ఉన్నాయని తీసుకుందాం. ఆ ఎల్నే మనం సుప్రీమం వాల్యూ అందాం. లెట్ ఇట్ బి ఎల్, లెట్ ఇట్ బి ఎల్, లెట్ ఇట్ బి ఎల్. అర్థమైందమ్మా? సో ఇక్కడ మనం ఏం చేసాము, ఎల్ వరకే తీసుకున్నాం. మరి ఇక్కడ ఎక్స్ ఏం తీసుకోవచ్చు, లెస్ దెన్ కే తీసుకోవచ్చు. అంటే కే వరకే ఉండాలి, అంటే బౌండరీ అబవ్ కే దాటకూడదు. కాబట్టి కే యువతల ఒక నెంబర్ తీసుకుందాం, అక్కడితో ఆపేద్దాం. ఎక్స్ హ్యాస్ సుప్రీమం, హైయెస్ట్ వాల్యూ ఎల్ అని తీసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఎల్ అనేది ఎక్కడుంది, టీలోనే ఉంది. మొత్తానికి టీ సెట్లో కూడా ఎల్ ఉంది. ఎల్ అని మనకు లిమిట్ పాయింట్ అని ప్రూవ్ చేయాలి. సో ఇట్ ఈస్ ఇనఫ్ టు ప్రూవ్ దట్ it is enough to prove that L is limit point of t యొక్క లిమిట్ పాయింట్ ఈ L ని ప్రూవ్ చేసాం అనుకోండి, అప్పుడు L కి లిమిట్ పాయింట్ వస్తుంది. అప్పుడు t కి లిమిట్ పాయింట్ వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు ఈ L అనేది t కి లిమిట్ పాయింట్ అని ప్రూవ్ చేయాలి. L ఎక్కడ ఉంది, t లోనే ఉంది మొత్తానికి. సో ఇక్కడ ఎక్స్కు సుప్రీమం ఉంది, ఆ సుప్రీమం ఎల్ అనుకోండి. ఎల్ అనేది ఇప్పుడు మనం లిమిట్ పాయింట్ అని ప్రూవ్ చేయాలి అక్కడ దాకా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఎల్ అనేది లిమిట్ పాయింట్ అవ్వాలి. ప్లస్ ఇన్ఫినిటీ, మైనస్ ఇన్ఫినిటీ, హెచ్, కే, టీ. ఇక్కడ నుంచి ఎక్స్ అని తీసుకున్నాం, ఎక్స్ అనేది సెట్ తీసుకున్నాం. ఇది ఎక్స్ స్మాల్ ఎక్స్, దీనికి ఎల్ అనేది ఏం తీసుకున్నాం, హైయెస్ట్ వాల్యూ సుప్రీమం అని తీసుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు ఎల్ అనేది టీకి లిమిట్ పాయింట్ అని ప్రూవ్ చేయాలి. సో ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0, జాగ్రత్తగా ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 ఎల్ మైనస్ ఎప్సిలాన్ చేసాం అనుకోండి. అంటే ఎల్ నుంచి ఒక స్మాల్ వాల్యూ తీస్తాం. అంటే ఎల్ అనేది ఎక్స్కి హైయెస్ట్ వాల్యూ, జాగ్రత్తగా వినండి. ఎల్ అనేది ఎక్స్కి హైయెస్ట్ వాల్యూ, ఒక స్మాల్ వాల్యూ తీసేయండి అంటే ఇవతలుగా వస్తుంది. తీసేస్తే అప్పుడు అది దేంట్లో ఉంటుంది, ఖచ్చితంగా ఎక్స్లో ఉంటుంది. సో ఎల్ మైనస్ ఎప్సిలాన్ బిలాంగ్స్ టు ఎక్స్. అర్థమైందమ్మా? సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఒక స్మాల్ వాల్యూ తీసేస్తే అది ఇవతలకు వస్తుంది. అప్పుడు ఎక్స్లోనే ఉంటుంది. అప్పుడు మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఎల్ మైనస్ ఎప్సిలాన్కి, దట్ ఇంప్లైస్ మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఎల్ మైనస్ ఎప్సిలాన్కి టీకి మధ్య వాల్యూస్ ఏమవుతాయి. ఇక్కడ చూడండి, ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఇది కదా, ఎల్ మైనస్ ఎప్సిలాన్, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఎల్ మైనస్ ఎప్సిలాన్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇంటర్సెక్షన్ టీ అంటే ఏ వాల్యూస్ వస్తుంది, ఈ వాల్యూస్ వస్తాయి. అంటే దట్ ఈస్ ఫైనైట్ సెట్ అయింది. ఓ సెట్ ఫైనైట్ అయింది. అంటే ఎల్ మైనస్ ఎప్సిలాన్ తీసుకున్నప్పుడు ఈ ఎల్ మైనస్ ఎప్సిలాన్ వరకు ఉన్న ఎలిమెంట్స్, ఈ ఎలిమెంట్స్ ఏమవుతుంది, ఇంటర్సెక్షన్ ఫైనైట్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ ఫైనైట్ కాబట్టి ఫైనైట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎప్సిలాన్ యాడ్ చేద్దాం. సో ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 ఎల్ ప్లస్ ఎప్సిలాన్ నాట్ బిలాంగ్స్ టు ఎక్స్. ఒకవేళ ఎప్సిలాన్ యాడ్ చేసాం అనుకోండి, అంటే ఎవరికి వస్తుంది. అప్పుడు ఎక్స్ అనేది ఇక్కడ ఆగిపోయింది కాబట్టి ఎల్ మనం దాటింది కాబట్టి ఎప్సిలాన్కి ఇది సుప్రీమం అవ్వదు. అంటే ఇంకా ఎక్స్లో ఉండదు అది. అంటే ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అనేది ఎక్స్లో ఉండదు. సపోజ్కి ఒక సెట్కి హైయెస్ట్ వాల్యూ 3 అనుకోండి, మనం ఒకటి యాడ్ చేసాం అనుకోండి 4 అయిపోతుంది. అంటే అప్పుడు దాంట్లో ఉంటుంది కదా, ఒకటి సపరేట్ చేస్తే ఉంటుంది 3 - 1 2, 3 కంటే తక్కువ కాబట్టి సెట్లో ఉండొచ్చు. కానీ ఒకటి యాడ్ చేస్తే దీంట్లో ఉండదు, మళ్ళీ ఉండదు కదా. అందువల్ల ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అనేది ఎక్స్లో ఉండదు. అప్పుడు ఇంటర్సెక్షన్ తీసుకున్నాం అనుకోండి, ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అంటే ఇటు ఉంటుంది కదా, ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అంటే ఇవతలకు వస్తుంటాం. అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏమవుతుంది అప్పుడు. సో అప్పుడు దట్ ఇంప్లైస్ మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఎల్ ప్లస్ ఎప్సిలాన్కి టీకి ఇంటర్సెక్షన్ ఏమవుతుంది, ఇది దాటింది కాబట్టి ఇంటర్సెక్షన్ టీ అవుతుంది. ఖచ్చితంగా ఇది అవ్వాలి. అర్థమైందా? చూడండి, ఎల్ దాటినవన్నీ ఇన్ఫినిటే,
యువతలే ఫైనైట్, సో యువతల అంటే ఇన్ఫైనైట్, కాబట్టి దట్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ సెట్. సో టీ అనకండి, ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది. ఇజ్ ఈక్వల్స్ టు ఇన్ఫైనైట్ సెట్. ఇక్కడ చూడండి, సో మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఎల్ మైనస్ ఎప్సిలాన్కి ఇంటర్సెక్షన్ టీకి ఫైనైట్ వచ్చింది, మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఎల్ ప్లస్ ఎప్సిలాన్కి టీకి ఇంటర్సెక్షన్ ఇన్ఫైనైట్ వచ్చింది. కాబట్టి ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ తీసుకోరండి. దేర్ఫోర్ ఎల్ మైనస్ ఎప్సిలాన్కి ఎల్ ప్లస్ ఎప్సిలాన్కి బిలాంగ్స్ టు టీ, టీలో ఉంటాయి. చూడండి, ఇది ఎల్ మైనస్ ఎప్సిలాన్, ఇది ఎల్ ప్లస్ ఎప్సిలాన్, ఈ రెండు దేంట్లో ఉన్నాయి, టీలోనే ఉన్నాయి. బిలాంగ్స్ టు టీ విచ్ ఈస్ ఇన్ఫైనైట్. ఇది ఇన్ఫైనైట్ సెట్. ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ మధ్య ఇది ఇన్ఫైనైట్ వాల్యూస్ ఉంటాయి, విచ్ ఈస్ ఇన్ఫైనైట్. అంటే చూడండి, ఎల్ మైనస్ ఎప్సిలాన్కి ఎల్ ప్లస్ ఎప్సిలాన్కి మధ్య ఇన్ఫైనైట్ వాల్యూస్ ఉన్నాయి, అన్నీ కూడా టీలో ఉన్నాయి. కాబట్టి ఎల్ని లిమిట్ పాయింట్ అంటాం టీకి. దేర్ఫోర్ ఎల్ ఈజ్ లిమిట్ పాయింట్. ఎల్ ఈజ్ లిమిట్ పాయింట్ ఆఫ్ టీ. అలా మనం ఎల్ అనేది లిమిట్ పాయింట్ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ దాకా రాయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీన్నే మీరు ఇక్కడ దాకా రాసుకొని చెప్తాను. సో ఇది అర్థమైంది ఇక్కడ దాకాను. ఇప్పుడు మనం ఏం చేసాము చూడండి, అంతా ఈ డయాగ్రామ్లో ఉంది తీరం. కేస్ 2 ప్లస్ ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ హెచ్ కే ఎల్ టీ. ఇక్కడ ఎక్స్ అనేది తీసుకున్నాం, క్యాపిటల్ ఎక్స్ అనేది సెట్ తీసుకున్నాం, ఇది స్మాల్ ఎక్స్. ఇక్కడ ఎల్ అనే వాల్యూ సుప్రీమం అని తీసుకున్నాం, దీనికి ఒక మైనస్ ఎప్సిలాన్ చేస్తాం. అంటే ఇదేమవుతుంది, ఎల్ మైనస్ ఎప్సిలాన్, ఇదేమవుతుంది ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ఒకటి ఎప్సిలాన్ సపరేట్ చేస్తాం, ఎక్స్లో ఉంటుంది, యాడ్ చేసాం, ఎక్స్లో ఉండదు. అప్పుడు అదే రాసినట్టు చూడండి, ఒకటి ఎప్సిలాన్ తీసేసినప్పుడు మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఎల్ మైనస్ ఎప్సిలాన్కి టీకి ఇంటర్సెక్షన్ ఇవతలవాడిని ఫైనైట్, అవతలవాడిని ఇన్ఫైనైట్, అది గుర్తుపెట్టుకోండి. సో ఫైనైట్ సెట్ అవుతుంది. అలాగే ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అనేది ఎక్స్లో ఉండదు, ఎందుకంటే యాడ్ చేసాం కాబట్టి. ఇంటర్సెక్షన్ చేసాం అనుకోండి, ఇవతలవాడిని ఇన్ఫైనైట్, అంటే ఎల్ దాటిపోయింది కాబట్టి ఇవన్నీ ఇన్ఫైనైటే. కాబట్టి ఇన్ఫైనైట్ సెట్కి టీకి ఇంటర్సెక్షన్ ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది. అర్థమైందమ్మా? అక్కడ దాకా రాయండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, దట్ ఇంప్లైస్ ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ఇక్కడ చూడండి, ఎల్ మైనస్ ఎప్సిలాన్కి ఎల్ ప్లస్ ఎప్సిలాన్కి మధ్య ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉంటాయి. ఇంటర్సెక్షన్ టీ ఏమవుతుంది, ఎల్ మైనస్ ఎప్సిలాన్కి ఎల్ ప్లస్ ఎప్సిలాన్కి మధ్య బోల్డ్ నెంబర్లు ఉంటాయి, ఇన్ఫైనైట్ నెంబర్స్. ఎందుకంటే ఎల్ దాటడం అన్నీ ఇన్ఫైనైటే, కాబట్టి మొత్తం సెట్ ఏమవుతుంది, ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది. ఇన్ఫైనైట్ సెట్ అంటే టీ యొక్క వాల్యూస్ ఇన్ఫైనైట్ వాల్యూస్ వచ్చాయి. దేర్ఫోర్ ఎల్ అనేది ఏమంటామంటే, దేర్ఫోర్ ఎల్ ఈజ్ లిమిట్ పాయింట్ ఆఫ్ టీఎన్ సీక్వెన్స్ ఎస్ఎన్కి. ఇక్కడ టీకి లిమిట్ పాయింట్ అవుతుంది. టీ అంటే ఏంటి, ఎస్ఎన్ యొక్క రేంజ్ సెట్టే కదా. దేర్ఫోర్ ఎల్ ఈజ్ లిమిట్ పాయింట్ ఆఫ్ సీక్వెన్స్ ఎస్ఎన్. దేర్ఫోర్ కన్క్లూజన్ ఏం రాయాలంటే, దేర్ఫోర్ సీక్వెన్స్ ఎస్ఎన్ హ్యాస్ లిమిట్ పాయింట్. సీక్వెన్స్ ఎస్ఎన్కి ఏమవుతుంది, లిమిట్ పాయింట్ ఉంది. సీక్వెన్స్ ఎస్ఎన్కి లిమిట్ పాయింట్ ఉంది కాబట్టి దీని యొక్క ఏదో ఒక సబ్ సీక్వెన్స్కి అది లిమిట్ అవుతుంది. దేర్ఫోర్ బై నోన్ థియరం ఏం చెప్పచ్చమ్మా, బై నోన్ థియరం సీక్వెన్స్ ఎస్ఎన్కే అంటే ఏంటి, దట్ ఈస్ subsequence of sequence Sn converges to L, limit point L. Therefore every bounded sequence have convergent subsequence. ప్రతి bounded sequence కి convergent subsequence ఉంటుంది. Therefore ఏం రాయాలి, every bounded sequence have convergent subsequence. Hence rule. ఇదేమో తీరం అంతా ఓ డయాగ్రామ్లో తీరం ఉంది. ఇదంతా రాసుకుంది.
దీనే మనం ఏమంటాం, బోల్జానో-వైస్ట్రాస్ థియరం ఫర్ సీక్వెన్సెస్. అంటే చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కేస్ 2 అంతా ఒకే డయాగ్రామ్. ఆ డయాగ్రామ్ ఏంటి చూడండి, పెద్దగా డయాగ్రామ్ వేస్తాను. ప్లస్ ఇన్ఫినిటీ నుంచి మైనస్ ఇన్ఫినిటీ వరకు ఒక రియల్ లైన్ తీసుకోవాలి. హెచ్ కామా కే అనేది టీ యొక్క రేంజ్, అంతే కదా. రేంజ్ సెట్లో సుప్రీమం హెచ్, ఇన్ఫిమం హెచ్, సుప్రీమం కే. ఇప్పుడు మనం ఏం చేసాం, ఎక్స్ అనే ఒక సెట్ డిఫైన్ చేసాం. ఎలా డిఫైన్ చేసాం, మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఎక్స్ వరకు డిఫైన్ చేసాం. ఇంటర్సెక్షన్ టీ ఫైనైట్, అంటే యువతలవన్నీ ఫైనైట్, యువతలవన్నీ ఇన్ఫైనైట్. ఈ ఎక్స్ దాటవన్నీ ఇన్ఫైనైట్ అనమాట, ఇన్ఫైనైట్. యువతల ఉన్నవన్నీ ఫైనైట్, అలా తీసుకున్నాం. ఈ ఎక్స్కి యువతల ఉన్నవన్నీ ఇన్ఫైనైట్, అందువల్లే మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఎక్స్ వరకు ఇంటర్సెక్షన్ టీ అనేది ఇన్ఫైనైట్ తీసుకున్నాం. అలా ఎక్స్ అనేది డిఫైన్ చేసామా. నెక్స్ట్ ఏం చేసాం, ఎక్స్ అనేది డిఫైన్ చేసిన తర్వాత ఎక్స్ అనేది నాన్ ఎంటీ అని ప్రూవ్ చేసాం. ఎలాగా, హెచ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే అని మనం ప్రూవ్ చేసాం. హెచ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే తీసుకుంటే హెచ్ వరకు వచ్చింది, దీని ఇంటర్సెక్షన్ ఎంటీ అయింది కాబట్టి హెచ్ అనేది ఎక్స్లో ఉంటుంది. సో ఎక్స్ అనేది నాన్ ఎంటీ అని ప్రూవ్ చేసాం. అది కదా ప్రూవ్ చేసాం. సో నాన్ ఎంటీ అయిపోయింది. సో ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే అని ప్రూవ్ చేయాలి. సపోజ్ రివర్స్ తీసుకున్నాం, ఎక్స్ గ్రేటర్ దెన్ కే అనుకున్నాం. అంటే ఎక్స్ అనేది కే దాటి వెళ్ళిపోయింది. అంటే అప్పుడు ఏమైంది, ఎక్స్ ఇక్కడి నుంచి మొదలెట్టుకుని కే దాటి వెళ్ళిపోయింది. అవును కదా. ఎప్పుడది ఎక్స్ గ్రేటర్ దెన్ కే అన్నాడు, అప్పుడు ఈ ఎక్స్కి కేకి ఇంటర్సెక్షన్ ఏమవుతుంది, ఇది మిగిలిపోతుంది కదా మధ్యలో, హెచ్ కామా కే, ఇది దాడి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఎక్స్ తీసుకోండి, మైనస్ ఇన్ఫినిటీ నుంచి కే దాడి వెళ్ళిపోయింది వాల్యూస్, కాబట్టి ఈ మధ్యలో ఉన్నది ఇంటర్సెక్షన్ అవుతుంది, అంతే కదా. సో టీ అనేది ఇంటర్సెక్షన్, టీ అనేది సెట్ ఇన్ఫైనైట్ సెట్. అంటే ఎక్స్లో ఇన్ఫైనైట్ సెట్లు ఏమి ఉండవు కదా, ఎక్స్ అనేది ఫైనైట్ అని మనం ముందే చెప్పాం. కాబట్టి విచ్ ఈస్ కాంట్రడిక్షన్. కాబట్టి ఎక్స్ ఖచ్చితంగా ఏమవ్వాలి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కేనే అవ్వాలి, కే కంటే తక్కువే అవ్వాలి. అందువల్ల అది చేసాం. నెక్స్ట్ స్టెప్లో ఏం చేసాం, అర్థమవుతుంది మనం ఏం చేసాము. నెక్స్ట్ స్టెప్లో ఎక్స్ అనేది ఖచ్చితంగా ఒక పర్టికులర్ వాల్యూ కూడా తక్కువ ఉంది కాబట్టి బౌండెడ్ అబవ్. సో ఎక్స్ ఈజ్ బౌండెడ్ అబవ్ కాబట్టి బై కంప్లీట్నెస్ ఎగ్జామ్, అంటే ఆ ఫార్ములా మనకి ఏం చెప్తుందంటే ప్రతి బౌండెడ్ అబవ్కి ఓ సుప్రీమం ఉంటుంది. సో కాబట్టి ఎక్స్ అనే సెట్కి ఓ సుప్రీమం ఉంటుంది, హైయెస్ట్ వాల్యూ ఎల్ అనుకోండి. సో ఎక్స్ యొక్క హైయెస్ట్ వాల్యూ సుప్రీమం వాల్యూ ఎల్ అనుకోండి. ఎల్ అనుకుని ఎల్ నుంచి ఒక వాల్యూ తీసింది, ఎప్సిలాన్ అనే వాల్యూ, అది కూడా దేంట్లో ఉంటుంది, ఎక్స్లో ఉంటుంది కదా. ఒక వాల్యూ యాడ్ చేయండి, ఎల్ ప్లస్ ఎప్సిలాన్, అది ఎక్స్లో ఉండదు, కాబట్టి రెండింటి మధ్య ఎల్ మైనస్ ఎప్సిలాన్కి, ఎల్ ప్లస్ ఎప్సిలాన్కి మరియు టీకి ఇంటర్సెక్షన్ ఏమవుతుంది, ఈ రెండింటి మధ్య ఇన్ఫైనైట్ వాల్యూస్ ఉంటాయి, ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది, ఇన్ఫైనైట్ సెట్. దేర్ఫోర్ ఇన్ఫైనైట్ సెట్ అంటే ఇన్ఫైనైట్లీ మెనీ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఎల్ ఏమంటాం అంటే లిమిట్ పాయింట్ అంటాం. సో ఎల్ ఈస్ లిమిట్ పాయింట్ ఆఫ్ ఎస్, లిమిట్ పాయింట్ ఆఫ్ టీ, టీ యొక్క లిమిట్ పాయింట్ అంటాం. సో టీ అంటే ఏంటి, సీక్వెన్స్ ఎస్ యొక్క రేంజ్ సెట్ కాబట్టి దేర్ఫోర్ ఎల్ ఈస్ లిమిట్ పాయింట్ ఆఫ్ సీక్వెన్స్ ఎస్ఎన్. అర్థమైందమ్మా. దేర్ఫోర్ సీక్వెన్స్ ఎస్ఎన్ హ్యాస్ లిమిట్ పాయింట్. సో టీ అనేది ఫైనైట్ అయినప్పుడు లిమిట్ పాయింట్ వచ్చింది, ఇన్ఫైనైట్ అయినప్పుడు కూడా లిమిట్ పాయింట్ వచ్చింది. కాబట్టి సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది లిమిట్ పాయింట్ ఉంది కాబట్టి బై నోన్ థియరం దాని యొక్క సబ్ సీక్వెన్స్కి ఆ లిమిట్ పాయింట్ ఏమవుతుంది, లిమిట్ అవుతుంది, కన్వర్జెంట్ అవుతుంది. దేర్ఫోర్ ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ హ్యాస్ కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్. అర్థమైందా, ఇది థియరం ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ నోట్ రాయండి, నోట్. నెక్స్ట్ థియరం, నోట్ కా థియరం. ఎలా ఇస్తారంటే ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ has at least one limit point, ఇది థియరం చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ హ్యాస్ అట్లీస్ట్ వన్ లిమిట్ పాయింట్. ఇప్పుడే మనం ప్రూవ్ చేసాం, ఒక బౌండెడ్ సీక్వెన్స్ తీసుకుని అది ఫైనైట్ అయినప్పుడు లిమిట్ పాయింట్ ఉంది, ఇన్ఫైనైట్ అయినప్పుడు కూడా లిమిట్ పాయింట్ ఉందని ప్రూవ్ చేసాం కదా. సో దీనికి థియరం ప్రూఫ్ ఏమవుతుంది, థియరం ప్రూఫ్ మీరు రాయాలి మళ్ళీ, కేస్ 1 కేస్ 2, కేస్ 1 అండ్ కేస్ 2. సో కేస్ ఫస్ట్ ఏం తీసుకోవాలి, ఒక బౌండెడ్ సీక్వెన్స్ తీసుకోవాలి మనం ఇందాక తీసుకున్నట్టే, దానికి ఒక రేంజ్ సెట్ తీసుకోవాలి. కేస్ 1లో టీ అనేది ఫైనైట్ తీసుకోవాలి, కేస్ 2లో ఇన్ఫైనైట్ తీసుకుని రాసేయండి. ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ హ్యాస్
అట్లీస్ట్ వన్ లిమిట్ పాయింట్. ఇదో థియరం రాసుకో. ప్రూఫ్ కేస్ 1 అండ్ కేస్ 2. కేస్ 1 ముందు ఏం రాయాలి? కన్సిడర్ సీక్వెన్స్ S1 ఈజ్ బౌండెడ్ సీక్వెన్స్ లెట్ T బి ది రేంజ్ సెట్ అని తీసుకుని కేస్ 1 కేస్ 2 రాసుకో. అది రాసుకో. నెక్స్ట్ థియరం. నెక్స్ట్ ఇది మాత్రం నెక్స్ట్ ఇంపార్టెంట్ థియరం బాల్జానో-వైస్ట్రాస్ థియరం. బాల్జానో-వైస్ట్రాస్ థియరం ఫర్ అగ్రిగేట్స్. అగ్రిగేట్స్ అంటే సబ్సెట్స్, నాన్ ఎంప్టీ సబ్సెట్ని అగ్రిగేట్ అంటాము. సో బాల్జానో-వైస్ట్రాస్ థియరం ఫర్ సెట్స్ అంటే ఇక్కడ సెట్ థియరీలో బాల్జానో-వైస్ట్రాస్ థియరం. మనం చేసింది బాల్జానో-వైస్ట్రాస్ థియరం ఫర్ సీక్వెన్సెస్. ఒకవేళ వాళ్ళు పరీక్షలో స్టేట్ అండ్ ప్రూవ్ బాల్జానో-వైస్ట్రాస్ థియరం ఫర్ సీక్వెన్సెస్ అంటే ఇప్పుడు నేను చెప్పిందంతా రాయాలి. అదే వాళ్ళ పరీక్షలో స్టేట్ అండ్ ప్రూవ్ బాల్జానో-వైస్ట్రాస్ థియరం ఫర్ అగ్రిగేట్స్. అగ్రిగేట్స్ అంటే నథింగ్ బట్ నాన్ ఎంప్టీ సబ్సెట్స్. అగ్రిగేట్స్ అంటే ఏంటంటే నాన్ ఎంప్టీ సబ్సెట్స్ని మనం నాన్ ఎంప్టీ సబ్సెట్స్ ఆఫ్ రియల్ నెంబర్. ఒక రియల్ నెంబర్ సెట్కి నాన్ ఎంప్టీ సబ్సెట్స్, నాన్ ఎంప్టీ సబ్సెట్ అగ్రిగేట్ అవ్వదు. నాన్ ఎంప్టీ సబ్సెట్స్ అన్నీ అగ్రిగేట్స్ అవుతాయి. సో ఇక్కడ సెట్ థియరీలో కూడా బాల్జానో-వైస్ట్రాస్ థియరం ఉంది. మనం చేసింది సీక్వెన్సెస్లో చేసాం. సెట్ థియరీలో కూడా బాల్జానో-వైస్ట్రాస్ థియరం ఉంది. అదేం చెప్తుందంటే స్టేట్మెంట్ ఎవ్రీ infinite bounded set of real numbers has a limit point. Every infinite bounded set of real numbers has limit point. అంటే ప్రతి ఇన్ఫైనైట్ బౌండెడ్ సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్కి లిమిట్ పాయింట్ ఉంటుందని ప్రూవ్ చేయాలి. థియరం రాసుకో. ఇది బాల్జానో-వైస్ట్రాస్ థియరం ఫర్ అగ్రిగేట్స్. అగ్రిగేట్ అంటే నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్. నాన్ ఎంప్టీ అంటే ఎంప్టీ కాదు. సబ్సెట్ అంటే ఏంటి? సపోజ్కి 1 2 3 4కి సబ్సెట్ ఏమవుతుంది? 1 2 అవుతుంది. 1 2 సబ్సెట్ అనే 1 కూడా సబ్సెటే, ఎంటీ కూడా సబ్సెటే, ఎంటీ సెట్ కూడా సబ్సెటే. కానీ ఇక్కడ నాన్ ఎంటీ అని తీసుకున్నాం కాబట్టి ఎంటీ సెట్ అగ్రిగేట్ అవ్వదు. సో ఇది ఏం చెప్తుంది? ఎవ్రీ ఇన్ఫైనైట్లీ బౌండెడ్ సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ హ్యాస్ లిమిట్ పాయింట్. ప్రతి ఇన్ఫైనైట్లీ బౌండెడ్ సెట్కి ఏంటి లిమిట్ పాయింట్ ఉందని ప్రూవ్ చేయాలి. దీనికోసం దీని ప్రూఫ్ ఏంటంటే కేస్ 2 రాసేయాలి. కేస్ 2లో మనం ఏం తీసుకున్నాం? ఇందాక థియరంలో కేస్ 2 ఏం తీసుకున్నాం? టీ అనేది రేంజ్ సెట్, ఇన్ఫైనైట్లీ బౌండెడ్ సెట్ తీసుకున్నావా? దానికి లిమిట్ పాయింట్ ఉందని ప్రూవ్ చేసాం లేదా? ఇన్ఫైనైట్లీ బౌండెడ్ సెట్. ఇంతగా టీ అనేది ఏ సెట్? ఇన్ఫైనైట్లీ బౌండెడ్ సెట్. దానికి లిమిట్ పాయింట్ ఉందా లేదా? హ్యాస్ ఏ లిమిట్ పాయింట్ ఉందా అంటే కేస్ 2 దీనికి ప్రూఫ్ కేస్ 2 రాయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు పరీక్షలో స్టేట్ అండ్ ప్రూవ్ బాల్జానో-వైస్ట్రాస్ థియరం అని ఒక్కటే ఇచ్చాడు అనుకోండి, మీరు ఏదైనా రాయొచ్చు. ఈ అగ్రిగేట్స్కి రాయొచ్చు, అది కూడా రాయొచ్చు. ఫర్ సీక్వెన్సెస్ రాయొచ్చు. వాడు ప్రత్యేకించి స్టేట్ అండ్ ప్రూవ్ బాల్జానో-వైస్ట్రాస్ థియరం ఫర్ అగ్రిగేట్స్ అంటే ఇది రాయాలి. అంటే ఒక కేసు రాయాలి. స్టేట్ అండ్ ప్రూవ్ బాల్జానో-వైస్ట్రాస్ థియరం ఫర్ సీక్వెన్సెస్ అంటే ఇప్పుడు నేను చెప్పిన 2 కేసులు రాయాలి. ఇంకో థియరము ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ హ్యాస్ ఏ లిమిట్ అట్లీస్ట్ 1 లిమిట్ పాయింట్. ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ హ్యాస్ అట్లీస్ట్ 1 లిమిట్ పాయింట్ అంటే 2 కేసులు రాసేయాలి. అర్థమైందా? ఆ 2 అందువల్ల మొత్తం థియరం తీసుకోండి, అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఓకేనా? ఆ థియరం నేను చెప్పిన థియరం అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు చెప్పిన 3 థియరమ్స్కి ఫస్ట్ థియరం ఏంటి? స్టేట్ అండ్ ప్రూవ్ బాల్జానో-వైస్ట్రాస్ థియరం ఫర్ సీక్వెన్సెస్. రెండో థియరం ఏం చెప్పాను? ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ హ్యాస్ అట్లీస్ట్ 1 లిమిట్ పాయింట్. మూడోది చెప్పాను బాల్జానో-వైస్ట్రాస్ థియరం ఫర్ అగ్రిగేట్స్. అగ్రిగేట్ అంటే ఏంటి?
నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. సో బాల్జాన్-వైస్వాస్ థియరం ఏం చెప్తుంది? అగ్రిగేట్స్లో ఎవ్రీ ఇన్ఫైనైట్లీ బౌండెడ్ సెట్ హ్యాస్ అట్లీస్ట్ వన్ లిమిట్ పాయింట్. ఇన్ఫినిట్లీ బౌండరీ సెట్కి లిమిట్ పాయింట్ ఉంది. అది కదా కేస్ 2లో మనం ప్రూవ్ చేసాం. అది రాయాలి. ఓకేనమ్మా, ఇది థియరం. మీకు అర్థమైపోతే మళ్ళీ వినండి. కేస్ 2 మొత్తం ఆ డయాగ్రామ్ మీదే ఉంది. మీరు డయాగ్రామ్ నీట్గా డ్రా చేసుకోవాలి. అర్థమైందా? సో డయాగ్రామ్ కనుక నీట్గా డ్రా చేస్తే వస్తుంది. ఇక్కడ రాయండి. డయాగ్రాము, ఆ డయాగ్రామ్లోనే కేస్ 2 అంతా దాంట్లోనే ఉంది. మీరు జాగ్రత్తగా చూడాలి. ఇన్ఫినిటీ నుంచి -ఇన్ఫినిటీ వరకు మధ్యలో హెచ్ కామా కే అనే ఓ సెట్, కే అనేది టీ బౌండరీ సెట్, బౌండెడ్ ఇన్ఫినిటీ సెట్. దీంట్లో మనం ఎక్స్ అనే సెట్ డిఫైన్ చేసాం. ఎలా డిఫైన్ చేసాం? ఇక్కడ ఎక్స్ వరకు తీసుకున్నాం. ఇదంతా ఫైనైట్ తీసుకున్నాం, ఇదంతా ఇన్ఫైనైట్ తీసుకున్నాం. ఇవన్నీ ఇన్ఫైనైట్. ఇక్కడ వరకు ఫైనైట్ తీసుకున్నాం. ఎక్స్ అనే సెట్ -ఇన్ఫినిటీ నుంచి ఎక్స్ వరకు తీసుకున్నాం. దానికి టీకి ఇంటర్సెక్షన్ ఫైనైట్ అని తీసుకున్నాం. అంటే ఇది ఫైనైట్ అన్నమాట, ఎట్ మోస్ట్ ఫైనైట్. నెక్స్ట్ ఏం చేసాము? హెచ్ అనేది ఎక్స్లో ఉందని ప్రూవ్ చేసాం. ఎక్స్ అనేది నాన్ ఎంటీ కాదని ప్రూవ్ చేసాం, అంటే ఎంటీ కాదని ప్రూవ్ చేసాం. నెక్స్ట్ ఏం చేసాము? ఎక్స్ అనేది కే కంటే తక్కువ అనేది ప్రూవ్ చేసాం. కేకి ఎవరు ఉంటుందనే ప్రూవ్ చేసాం. దానికోసం మనం కాంట్రడిక్షన్ తీసుకున్నాం. ఎలాగా? సపోజ్కి ఈ ఎక్స్ అనే రియల్ లైన్ కే దాటిపోయినా తీసుకున్నాం. ఎక్స్ తీసుకుంటే దీనికి ఇంటర్సెక్షన్ ఏమైంది? టీ వచ్చింది. ఎందుకంటే మధ్యలో టీ కూడా తగ్గుతుంది. మధ్యలో టీ అనేది ఇన్ఫినైట్ సెట్ ఎక్స్లో ఉంటుంది కదా. ఎక్స్ అనేది ఏంటి? అట్మోస్ట్ ఫైనైట్ అని ముందే తీసేసుకున్నాం. అందువల్ల కాంట్రడిక్షన్. కాబట్టి ఎక్స్ అనేది ఖచ్చితంగా కే లోపలే ఉంటుంది తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేసాము? ఎక్స్కి హైయెస్ట్ వాల్యూ ఎల్ సుప్రీమం ఉంటుందని తీసుకోవాలి. ఎందుకు? బై కంప్లీట్నెస్ ఎగ్జామ్. ఎందుకంటే ఎక్స్ అనేది బౌండరీ అబౌవ్. ఎందుకంటే ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే కదా. అంటే ఎక్స్ వాల్యూ కే దాటలేదు, అందువల్ల బౌండరీ అబౌవ్ ఉంటుంది. ఎక్స్ లెస్ దాన్ 2 అని అనుకోండి, అంటే 2 దాటలేదు, అంటే హైయెస్ట్ వాల్యూ 2ఏ. 2 అవ్వచ్చు, 2 కంటే తక్కువ అవ్వచ్చు. కాబట్టి బౌండరీ అబౌవ్ అంటాం. ఇలా ఉంటాయి. ప్రతి బౌండరీ అబౌవ్కి ఒక సుప్రీమం ఉంటుంది, హైయెస్ట్ వాల్యూ ఉంటుంది. అదే దాన్ని మనం కంప్లీట్నెస్ ఎగ్జామ్ అంటాం. సో ఇక్కడ దీనికి సుప్రీమం ఉంది. ఆ సుప్రీమం ఎల్ అనుకుంటాం. అర్థమైందామా? ఎల్లోంచి ఇప్పుడు ఎల్ అనేది టీకి లిమిట్ పాయింట్ అని ప్రూవ్ చేసి సరిపోతుంది. ఎల్ అనేది టీకి లిమిట్ పాయింట్ అని ప్రూవ్ చేసి సరిపోతుంది. ఎల్లోంచి ఒక నెంబర్ తీస్తే ఏమవుతుంది? ఎల్ మైనస్ ఎప్సిలాన్ దేంట్లో ఉంది? ఎక్స్లో ఉంది. ఒక తీసాం కాబట్టి ఎల్ అనేది హైయెస్ట్ వాల్యూ అనుకున్నాం కాబట్టి ఒకటి యాడ్ చేయండి, ఎల్ ప్లస్ ఎప్సిలాన్. సో ఒకటి యాడ్ చేస్తే ఎవరికి వెళ్తుంది? అప్పుడు ఎక్స్ట్రా ఉండదు. అది అప్పుడు ఎల్ మైనస్ ఎప్సిలాన్కి ఎల్ ప్లస్ ఎప్సిలాన్కి మధ్య ఇక్కడ వరకు ఫైనైట్ కదా, ఇది ఇన్ఫైనైట్. ఇవన్నీ ఎల్ దాటడం అన్నీ ఇన్ఫైనైట్. కాబట్టి రెండింటి మధ్య ఎన్ని వాల్యూస్ ఉంటాయి? ఇన్ఫైనైట్ వాల్యూస్ ఉంటాయి. అవి టీలో ఉన్నాయి కదా. నేను ఎల్ మైనస్ ఎప్సిలాన్, ఎల్ ప్లస్ ఎప్సిలాన్ టీలోనే ఉంది. వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? సో ఎల్ మైనస్ ఎప్సిలాన్ కామా ఎల్ ప్లస్ ఎప్సిలాన్. అంటే ఈ రెండింటి మధ్య వాల్యూస్. దీని అర్థం ఏంటి? ఎల్ మైనస్ ఎప్సిలాన్కి ఎల్ ప్లస్ ఎప్సిలాన్కి మధ్య ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. ఇంటర్సెక్షన్ టీ, దానికి టీకి ఇంటర్సెక్షన్ ఏమవుతుంది? ఇన్ఫైనైట్. సో ఇన్ఫైనైట్ వాల్యూస్ వచ్చాయి కాబట్టి ఎల్ని మనం లిమిట్ పాయింట్ అంటాం. ఎల్ అనేది లిమిట్ పాయింట్ అవ్వాలంటే ఇన్ఫినిట్లీ మెనీ వాల్యూస్ రావాలి. అప్పుడు దాన్ని లిమిట్ పాయింట్ అంటాం. సపోజ్కి ఎస్ఎన్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ n. ఇందాక చెప్పిన ఆల్రెడీ. ఇక్కడ -1 ఎన్నిసార్లు వస్తుంది? ఎన్ యొక్క ఇన్ఫినిట్ వాల్యూస్కి వస్తుంది. -1 చాలాసార్లు వస్తుంది. ఎందుకంటే S1 -1, S3 -1, S5 -1, S7 -1. సో ఇక్కడ -1 ఎన్నిసార్లు వస్తుంది? నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంది. కాబట్టి -1 అనేది లిమిట్ పాయింట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ రావాలి, ఇన్ఫినిట్లీ మెనీ వాల్యూస్ రావాలి. అలాగే ఎల్ అనేది ఎన్నిసార్లు వస్తుంది? నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంది. కాబట్టి ఎల్ అనేది లిమిట్ పాయింట్. సో ఈ లిమిట్ పాయింట్ వచ్చింది. therefore టీ హ్యాస్ లిమిట్ పాయింట్. టీ అంటే ఏంటి? రేంజ్ సెట్. దేనికి? సీక్వెన్స్ ఎస్ అని. కాబట్టి సీక్వెన్స్ ఎస్ అని హ్యాస్ లిమిట్ పాయింట్. తెలిసిందామా? అది ఇది థియరం. అంతా ఈ డయాగ్రామ్ బాగా అర్థం చేసుకుని థియరం బాగా చేసి రేపటికి అందరూ ఎగ్జామ్ రాయండి. ఓకేనమ్మా? ఇప్పుడు దీంట్లో 3 థియరమ్స్ చెప్పాను. ఈ 3 బాగా గుర్తుపెట్టుకోవాలి. 3లో మీరు ఫస్ట్ థియరం నేర్చుకుంటే ఇంకో థియరం నేర్చుకోకర్లేదు. ఏదైనా అది రాసేయచ్చు. ఓకేనమ్మా? థ్యాంక్ యూ.